రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ప్రణీత్ రావు లాయర్లను న్యాయస్థానం ఆదేశించింది. ఇవాళ న్యాయస్థానం కస్టడీకి అనుమతిస్తే ప్రణీత్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరికొన్ని వివరాలు రాబట్టనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డి ఎక్స్క్లూజివ్గా 3 రోజులుగా వార్తలు ఇస్తూనే ఉన్నారు. అందుకు సరిపోయే ఎవిడెన్స్ పోలీసులకు అందించారు. దీంతో దర్యాప్తు వేగవంతమైంది. ఓ న్యూస్ ఓనర్ కూడా చిక్కుల్లో చిక్కుకున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా మెదిలారు. ఎన్నికలకు ఏడాది ముందు ఒక్కటైనా రావులు రాజకీయ కుట్రలు చేశారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్లు చేసి డబ్బులపై ఫోకస్ పెట్టారు. సొంత కుటుంబ సభ్యులపైన ఎప్పటి నుంచో ఫోన్ ట్యాపింగ్ చేసి నీచానికి పాల్పడ్డారు బీఆర్ఎస్ నేతలు. అక్టోబర్ 17న రేవంత్ రెడ్డి శ్రీనివాస్ ఎంఆర్ని కలవడానికి ఆదికేశవుల కుమారుడు శ్రీనివాసులు రెడ్డి వస్తున్నాడు. సాయంత్రం కీలక సమావేశం ఉందని ప్రణీత్కి చేరవేశారు. శ్రీనివాస్ బెంగళూరు నెంబర్ని ఇచ్చారు. ఇక పెద్దపల్లి ములుగులో జోష్నారెడ్డి శివారెడ్డి డబ్బులు పంచుతున్నారు. అక్టోబర్ 15న ట్యాపింగ్ సమాచారం చేరవేశారు. మీడియాలో పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి రేవంత్కి 3 కోట్లు ఆరెంజ్ చేశారని తెలిపారు. మరో కీలక వ్యక్తి 80 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చేశారు. కొండల్ రెడ్డి కోఆర్డినేషన్ చేస్తున్నారని తెలిపారు. బౌరంపేటలో ఉండే మహేందర్ రెడ్డి ట్రాన్స్పోర్టింగ్ బిజినెస్లో ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడు లారీలు ఎక్కడికైనా ఆరెంజ్ చేస్తాడని తెలిపారు. రేవంత్ రెడ్డి వద్ద పనిచేసే నగేష్ను కూడా ఫాలో కావాలని మెసేజ్లు కొనసాగాయి. అల్లాపాటి విజయ్ కుమార్ ఖమ్మంకి డబ్బులు తీసుకుని వెళ్తున్నాడని ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. అందుకు శ్రీధర్, రాజేందర్, అశోక్ సహాయ సహకారాలు ఉన్నాయని ఫోన్ నెంబర్తో సహా అధికారులకు చేరవేశారు. కర్ణాటక నుంచి అంబులెన్స్లో డబ్బులు వస్తున్నాయని మాట్లాడుకున్నారు. మల్లేష్ కరీంనగర్కి డబ్బులు సప్లై చేస్తున్నారని తెలుసుకున్నారు. ఒక్క ఛానల్ ఓనరే 100 నెంబర్లు ట్యాపింగ్ చేసి ఎక్కడికక్కడ ఎవరు ఉన్నారో ప్రణీత్ రావుకు తెలియజేశారంటే వీరు ఎంతకు దిగజారారో అర్థమవుతోంది. ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన ఆధారాలు కొన్నేనని మరికొన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. 100 మంది ఫోన్ నెంబర్స్తో పాటు చాటింగ్ లిస్టులో బయటకు రానున్నాయి. చేసిన పాపానికి శిక్ష తప్పదని పోలీసు అధికారులు చెప్తున్నారు. డేటా ధ్వంసం చేయడంలో ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉందో దర్యాప్తు చేస్తున్నారు. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఇన్నారెడ్డి, అసలు ప్రణీత్ రావు కేసులో వెలుగు చూస్తున్నటువంటి నిజాల్ని చూస్తే యావత్ తెలంగాణ సమాజం కూడా నివ్వెరపోతోంది. అంటే అంతమంది ఫోన్లు ట్యాప్ చేయడం కావచ్చు, అంత సమాచారాన్ని లీక్ చేయడం కావచ్చు ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తోంది. మొత్తంగా ప్రస్తుత అప్డేట్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించినారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు. అంటే ఇల్లీగల్ గా చేస్తున్న దందాకు సంబంధించి బీఆర్ఎస్ ఎంత వరకు తెగబడింది, దీంట్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని వాళ్ళు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పన్న విషయం మీద ప్రణీత్ రావు ఫోన్ లో డిలీట్ చేసిన రెక్రూట్ చేసిన అంటే డిలీట్ చేసిన వాటిని రెక్రూట్ చేసిన చాటింగ్ హిస్టరీ చూస్తే పోలీసులు కింద ఆశ్చర్యపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తాం. దీంట్లో ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తులకు ఫోన్ సంబంధించిన ట్యాప్ చేశారు. దాంట్లో రేవంత్ రెడ్డి అనుచరులు, కొంతమంది మీడియా ప్రతినిధులు, అలాగే దాదాపుగా ఒక బీఆర్ఎస్ నేత 100 మంది నెంబర్లు ఇచ్చి ఈ 100 మంది నెంబర్లను ఇమీడియట్ గా ట్యాప్ లో పెట్టాలని చెప్తున్న కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీంట్లో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు, తర్వాత ఎవరికి ఆయన సపోర్ట్ గా ఉన్నారని చెప్పిన అన్ని విషయాల మీద ఎప్పటికప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ తెలుసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన గ్యాంగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ టీమ్ వాళ్ళందరూ కూడా 30 మంది ఇప్పటికే గుర్తు తెలుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో డబ్బులను సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ టీఆర్ఎస్ నేతకు ఇస్తా ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఆర్థికంగా అన్న ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ బీఆర్ఎస్ నేతలు చేరవేసి తెలుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డి సోదరుల ఫోన్లు సైతం ఫోన్ ట్యాప్ చేస్తున్న నేపథ్యం కాకుండా కొంతమంది మీడియా పెద్దల ఫోన్లు సైతం ట్యాప్ చేసి అంటే మీడియా పెద్దలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి సపోర్ట్ గా తర్వాత రేవంత్ రెడ్డి రావాలి అధికారంలోకి, ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ నుంచి ప్రత్యామ్నాయం రావాలని కొంతమంది కోరుకున్న నేపథ్యంలో ఆయా మీడియా సంస్థలకు సంబంధించిన ప్రముఖుల మీద కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం చూస్తా ఉంది. ఫోన్ లో చాటింగ్ వివరాలు ఇప్పటికే బయటికి వచ్చాయి.
దాంట్లో వివరాలు మనం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఏ రకంగా బీఆర్ఎస్ సంబంధించిన ఓ కీలకమైన నేత ప్రతిపక్షాలకు గురిపెట్టి ఈవెన్ మీడియా సైతం వదలకుండా ఆయన ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న విషయాన్ని మనకు స్పష్టమవుతా ఉంది. ఇదే కాకుండా దీంట్లో చాలా కీలకమైన అంశాలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ప్రదీప్ రావు సంబంధించిన వ్యవహారంలో మీడియా ఓనర్ ఫోన్ నుంచి కూడా మెసేజ్లు వెళ్ళి తెలుస్తా ఉంది. ఆ వ్యక్తి ఏ రకంగా ఇతను కాంటాక్ట్ అవ్వగలిగాడు, తర్వాత ఇంత సీక్రెట్ గా జరుగుతున్న దందా ఆ మీడియా ఓనర్ కు ఎలా తెలిసింది అన్న విషయం మీద కూడా కూలంకషంగా దీని మీద విచారణ కొనసాగుతా ఉంది. అయితే కిట్ దర్యాప్తులో వాట్సాప్ రికవరీలో చాలా విషయాలను కూడా బయటికి వస్తున్న నేపథ్యమే కాకుండా ఈ రోజు ఈ ప్రదీప్ రావు సంబంధించిన ఆల్రెడీ ఆయన విజిలెన్స్ డిమాండ్ ఉన్నాడు కాబట్టి పోలీస్ కస్టడీకి వారం కూడా పోలీస్ కస్టడీ కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. మొత్తం మీద ఆయన 50 హార్డ్ డిస్క్ ధ్వంసం చేయడమే కాకుండా మావోయిస్టుకు సంబంధించిన డేటాను కూడా డిలీట్ చేశారని చెప్పాల్సిన విషయాన్ని కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రదీప్ రావు గ్యాంగ్ చేసిన ఈ ఏమైతే ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇల్లీగల్ అన్న ఏమైతే ఉందో దీంట్లో చాలా మంది ఇంక్లూడ్ అయినారు. మనకు అందిన సమాచారం ప్రకారం టిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కీలకమైన నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా కూలంకషంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ లో ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ లను ఇప్పటికే సేకరించారు. ప్రణీత్ రావును పోలీస్ కస్టడీ కనుక తీసుకుంటే ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా అంటే ఎప్పటికీ కొంత సమాచారం ఇచ్చాడు. అయితే ఇంకా చాలా విషయాలు ఆయన నుంచి రాబట్టాల్సి ఉంది. దీంట్లో అంటే ఇప్పటి వరకు డిలీట్ చేసిన డేటాను చాలా వరకు రికవరీ చేయగలరు. దాంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఈ వాట్సాప్ చాటింగ్ లో కూడా వాళ్ళు ఎక్కువ చేయగలిగిన నేపథ్యంలో ఎవరెవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, నెంబర్స్ తో సహా బయటకు పట్టడం నేపథ్యంలో దీంట్లో రాజకీయ కుట్ర ఇంత దారుణంగా ఉంటుందా, ఎదుటి పార్టీలను టార్గెట్ గా చేసుకుని ఇంత పూర్తిగా వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని చెప్పి దాంట్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఒక కంక్లూజన్ కూడా రావడం జరుగుతా ఉంది. ఈ రోజు నాంపల్లి కోర్టులో ఇన్న పోలీస్ కస్టడీ విషయంలో కనుక కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడి నుంచి జరగబోయే ప్రతి విషయం ప్రజలకు మన అవకాశం కాకుండా ఎన్నారెడ్డి ప్రస్తుతం పండిత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఇంకా చాలా విషయాలు బట్టబల అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఎస్సీనారెడ్డి అంటే కొంతమంది మీడియా ప్రముఖులు కూడా ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారనే సమాచారం కూడా మనకు అందుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నారెడ్డి? విజయ్ అంటే మీడియా సంబంధించిన ఒక మీడియా ప్రతినిధి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆయన కొంతమంది బిజినెస్ మెన్లను టార్గెట్ గా చేసుకొని ఈ నెంబర్లను ట్యాప్ చేయండి అని చెప్పేసి కూడా ఆయన కొన్ని నెంబర్లను ట్యాప్ చేయించి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్ ఉన్నారు, తర్వాత వాళ్ళు ఎవరితో వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తారన్న ప్రతి అంశాలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తెలుస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. అదే రకంగా శ్రీధర్ రావు అనే బిజినెస్ మెన్ సంధ్య గ్రూప్ బిజినెస్ మెన్ కు సంబంధించి వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాని మీద నిఘా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డేటా కూడా దీంట్లో ఉందని చెప్పేసన్న సమాచారం తెలుస్తా ఉంది. పోలీసు ఆఫీసులు గా దాన్ని ఫైనలైజ్ చేయాల్సింది. అంటే మీడియా ప్రతినిధులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా వీళ్ళకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సహకరించారని చెప్పన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం మీద వాళ్ళు వీళ్ళు లేకుండా దీంట్లో వెనుక నడిపించిన శక్తుల్లో కొంతమంది మీడియా సహకారం కూడా ఉంది. వాళ్ళ సహకారంతో ఇంత భారీ ఎత్తున ఈ రకంగా వాళ్ళు ట్యాపింగ్ చేయగలిగారు. అంటే ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్తాను. ఆల్రెడీ ప్రతిపక్షాలు తప్పించిన పిన్ టు పిన్ విషయాలు తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోమని చెప్పి చాలా ధీమగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళను తలకనేలా ఉంది కాబట్టి ఇక అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలో రానుందని చెప్పిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో ఉన్న ఒక కీలక నేత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే నేపథ్యంలో దాన్ని ధ్వంసం చేశారు. దాదాపుగా 50 హార్డ్ డిస్కులు, తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ కాకుండా మావోయిస్ట్ సంబంధించిన డేటాను కూడా డిలీట్ చేయించారంటే మరి వాళ్ళకు మావోయిస్టుతో ఉన్న లింకులు ఏంటి, తర్వాత ఎందుకు ఆ డేటా డిలీట్ చేయించాల్సి వచ్చింది, ఆ డేటాను రికవర్ చేయడానికి చాలా ఈజీగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ దానికి సపోర్ట్ చేస్తుందని చెప్పిన పోలీసు యంత్రాంగం చెప్తున్నప్పుడు కూడా టోటల్ డేటా ఏదైతే డిలీట్ చేయగలిగారో టోటల్ డేటాలో దాదాపుగా 80% పైబడి రికవర్ అయ్యే అవకాశం ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో సపోర్ట్ చేసిన మీడియా పెద్దలు
టీఆర్ఎస్ లో కీలక నేతలు ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశాలే కాకుండా వాళ్ళ చర్యలు తీసుకునేందుకు తగ్గ ప్రూఫ్లు కూడా దొరికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది విజయ్. ఎస్ ఇన్నారెడ్డి, అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు వెలుగు చూస్తున్నటువంటి నిజాలు ఒక ఎత్తు అయితే, భవిష్యత్తులో మరింత లోతుగా విచారణ చేస్తే మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు. అంటే పూర్తిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే ఇంత భారీ ఎత్తున ఇంత ధైర్యంగా ఇటువంటి ఒక నేరానికి పాల్పడగలిగారు ఎవరైతే ప్రణీత్ రెడ్డి ఉన్నాడో అనేది కొంతమంది వాదన. అసలు మొత్తంగా దీని వెనక పూర్తి స్థాయిలో ఎవరున్నారని భావించాలి ఇన్నారెడ్డి? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది బడా కీలకమైన నేతలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని చెప్పిన విషయం మాత్రం ఇప్పటికే స్వతహాగా కన్క్లూజన్ వచ్చారు. అయితే ఈ రోజు ప్రణీత్ రావు విషయంలో నాంపల్లి కోర్టు ఒక నిర్ణయం తీసుకొని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కనుక ఇస్తే ఇంకా అనేకమైన విషయాలు, అంటే ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన సమాచారాన్ని ధృవీకరించేందుకు ప్రణీత్ రావుతో సహా మిగతా చాలా మంది కూడా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బ్యాక్ ఎండ్ లో ఉండి నడిపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా విచారణకు పిలుస్తారు. ఇప్పటికే ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసిక్యూషన్ పర్ఫెక్ట్ గా నిరూపించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మావోయిస్టుల కోసం తర్వాత టెర్రరిస్టుల కోసం ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం చాలా కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో తర్వాత దీంట్లో ఒక ఛానల్ సంబంధించిన యాంకర్, తర్వాత ఒక పేపర్ లో ప్రముఖంగా ఉండే వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొంతమంది బిజినెస్ మెన్ సంబంధించిన వ్యవహారంలో అతను గురించి ఫోన్ ట్యాప్ చేసి అతని గురించి ప్రచారం చేయడమే కాకుండా అతని మీద కేసులు పెట్టించి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అరాచకాల్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్న మీడియాలో ఉన్న ప్రతినిధులు, తర్వాత మీడియాలో ఉన్న కొంతమంది యాంకర్లుగా చెప్పుకునే వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇకపై ముందుంది ముసళ్ల పండుగ అని చెప్పడానికి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలను కనుక పరిశీలిస్తా ఉంటే పైకి పెద్ద మనుషులు నటిస్తున్న ఈ మనుషులు ఇంత దారుణంగా ఇంత ఇల్లీగల్ గా ఎలా చేయగలుగుతున్నారు? మరి పైకి మాత్రం వాళ్ళు చెప్పే నీతులు కనుక వింటా ఉంటే ఇంత పెద్ద మనుషులు ఇంత బాగా మాట్లాడుతున్నారని చెప్తున్నాను అనుకున్నారు. కానీ వీళ్ళ మనసులో ఇంత కుట్రపూర్తి వ్యవహారం ఉంది, ఈ కుట్రలో దాగున్న వెళ్ళలో చెప్తున్న వ్యవహారం అనేది మాత్రం బట్టబడవుతా ఉంది. ఇంకా కరెక్ట్ గా ఈ రోజు కనుక నాంపల్లి కోర్టు కనుక ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి అనుమతి కనుక ఇస్తే ఖచ్చితంగా ఒక్కొక్కటి బండారం బయట పెట్టడానికి తెలంగాణ పోలీసు యంత్రాంగం రెడీగా ఉంది. ఇప్పటికే చాలా కీలకమైన సమాచారం సేకరించే ఉంది. ప్రతి ఒక్కరి గుర్తు బయటపడకపోతుంది ఉంది. ఇప్పటికే ఎక్కడ తమ చేసిన తప్పులు బయటపడతాయని చెప్తుందని కూడా రేవంత్ రెడ్డిని బతిమాలాడుకునే పరిస్థితుల్లో ఎవరో ఒకరి ద్వారా రికమెండేషన్ ప్రయత్నం చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, చట్టం తన పనిగా చేసుకుంటూ పోతుంది, మీరు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి అవసరం లేదు. అది ఇన్వెస్టిగేషన్ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పుకోవచ్చు. పూర్తిగా స్వేచ్ఛనిచ్చి దీంట్లో ఎవరన్నా సరే మీడియా ప్రతినిధులు అయి ఉండొచ్చు, మీడియాలో యాంకర్లుగా ఉండి నీతి శుద్ధులు చెప్పే వ్యక్తులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే చెప్తున్న వ్యవహారాలు మాత్రం చాలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ గవర్నమెంట్ లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి స్వేచ్ఛ ఉంది. కాబట్టి గత గవర్నమెంట్ లో ఇష్టానురాజ్యంగా పోలీసులను కట్టడి చేసి వాళ్లతోటే కేసులు పెట్టించి ఎదుటి మనుషులు భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు రాక్షారణం పొందిన కొంతమంది వ్యక్తులు అవుతున్నారు. వాళ్ళ గుట్టు ఒక్కటి భయపడి పాపం పండే రోజు దగ్గరలో ఉంది. పూర్తి స్థాయిలో ప్రజల ముందు దోషి నిలబెట్టడానికి మాత్రం పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పని మనం చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.